రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే పరిస్థితి ఏంటి? పర్యావరణాన్ని కాపాడాల్సిన చేతులే లంచం కోసం చేస్తే సమాజం ఎటు వెళ్తోంది? చల్లటి ఏసీ గదుల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న పెద్ద అధికారుల దగ్గర నుండి సామాన్యుడి సేవ చేయాల్సినటువంటి పంచాయతీ స్థాయి ఉద్యోగుల వరకు అందరిది ఒకటే మంత్రం, అదే పైసా మంత్రం. సామాన్య ప్రజలను జలగల్లా పీల్చుకు తింటున్నటువంటి ఈ లంచగొండి కేటుగాళ్ల నెట్వర్క్ ఎంతలా విస్తరించిందో ఊహించగలరా? భద్రాచలం ఫారెస్ట్ డివిజన్ నుండి పెద్దపల్లి పంచాయతీ ఆఫీస్ వరకు కూడా అవినీతి తిమంగళాలు ఎలా అడ్డంగా దొరికిపోయాయి. ఒకరు లక్షల్లో డిమాండ్ చేస్తే మరొకరు ఏకంగా ఆన్లైన్ పేమెంట్స్తో దర్జాగా వసూలు చేస్తున్నారు. అసలు ఈ కిలాడి ఆఫీసర్ల అసలు స్కెచ్ ఏంటి? ఏసీబీ అధికారులు వీరిని ఎలా ఉచ్చు బిగించి పట్టుకున్నారు? నమ్మక ద్రోహానికి పాల్పడిన ఆ అధికారుల చిట్టా ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నా. అది భద్రాచలం అటవీ ప్రాంతం. అడవిని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే అక్కడ అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప నుండి ఛత్తీస్గఢ్ మధ్య ఒక కాంట్రాక్టర్ రోడ్డు పనులు పూర్తి చేశారు. అయితే ఆ నిర్మాణ సమయంలో రోడ్డు పక్కన ఉన్న కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఇక భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సుజాతతో పాటు చర్ల ఇన్ఛార్జ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కృష్ణ తమ ప్రతాపాన్ని చూపించారు. సదరు కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు మామూలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోవాలంటూ మొత్తుకున్నా ఆ కేటుగాళ్లు కనికరించలేదు. చివరకు 3.5 లక్షల రూపాయలకు డీల్ కుదిరింది. చట్టం ముసుగులో జరుగుతున్న ఈ దందాపై కాంట్రాక్టర్ విసిగిపోయి చివరకు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆ అటవీ అధికారుల ఆట కట్టించేందుకు వ్యూహం సిద్ధం చేశారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో మరో అవినీతి పర్వం బయటపడింది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకున్న ఒక సామాన్యుణ్ణి పంచాయతీ కార్యదర్శి రామినేని కుమారస్వామి వేధింపులకు గురిచేశాడు. పొత్కపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం 2 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంటే ఈ అధికారి మాత్రం ఫైల్ను ముందుకు కదపలేదు. అనుమతి కావాలంటే 20,000 రూపాయలు లంచం ఇవ్వాలంటూ కూడా భీష్మించి కూర్చున్నాడు. చేసేదేమీ లేక బాధితులు 15,000 రూపాయలు నగదు రూపంలో ఇచ్చేశాడు. డిజిటల్ యుగం కావడంతో మిగిలిన 5,000 రూపాయలను ఏకంగా ఫోన్ పే ద్వారా స్వీకరించాడు ఆ కిలాడి సెక్రటరీ. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా పని చేయకుండా తిప్పించుకోవడంతో బాధితుడు ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ నిబంధనలను కలరాస్తూ సొంత లాభం కోసం చూస్తున్న ఇలాంటి అధికారుల తీరుపై ఏసీపీ డీఎస్పీ విజయ్ తన బృందంతో కలిసి నిఘా పెట్టారు. టెక్నాలజీని వాడుకుని అవినీతికి పాల్పడిన చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరంటూ ఈ ఘటన మరోసారి నిరూపించింది. నమస్తే అండి, నేను తిరుపతి ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్ అండి. ఈరోజు కొత్తపల్లి గ్రామ కార్యదర్శి శ్రీ రామినేని కుమారస్వామి గారిని కొత్తపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంటి పర్మిషన్ గురించి అప్లై చేసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి అతనికి పర్మిషన్ ఇవ్వకుండా రివర్స్ చేస్తూ అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనే కొత్తపల్లి కార్యదర్శి కుమారస్వామి గారిని కలిస్తే ఇతను 20,000 డిమాండ్ చేస్తే 15,000 క్యాష్ రూపంలో మరియు 5,000 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది. అయినా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏసీబీని ఆశ్రయిస్తే మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీజీ మేడం పర్మిషన్ మేరకు ఈరోజు కేసు రిజిస్టర్ చేసి ఈ పంచాయతీ కార్యదర్శి దగ్గర దానికి ఈ ఆఫీసులో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఇక 2 చోట్ల ఏసీపీ అధికారులు మెరుపు దాడులతో నిర్వహించారు. భద్రాచలంలో ఎఫ్ఏఓ కార్యాలయంలో సుజాత కృష్ణ నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక డీఎస్పీ రమేష్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ సోదాలు అవినీతి అధికారుల గుట్టు రట్టయింది. అటు పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఏసీబీ బృందం కుమారస్వామిని అదుపులోకి తీసుకుంది. నగదుతో పాటు ఫోన్పే లావాదేవీల ఆధారాలను సేకరించి అధికారులు నిందితులను అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనలు ప్రభుత్వ యంత్రాంగంలో వీలునుకున్న అవినీతిని మరోసారి బయటపెట్టాయి. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారుల భరతం పట్టడానికి ఏసీబీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారుల వేధింపులకు భయపడకుండా ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలంటూ ఈ దాడుల ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపారు. చూసారుగా, లంచం తీసుకుంటే అది నగదు రూపంలో అయినా లేక ఆన్లైన్ పేమెంట్ రూపంలో అయినా చట్టం ముందు దొరికిపోవాల్సిందే. అటవీ శాఖ అధికారుల నుండి పంచాయతీ కార్యదర్శి వరకు కూడా అందరినీ ఏసీబీ తన పంజాతో పట్టేసుకుంది. ప్రభుత్వ అధికారులు మీ దగ్గర లంచం డిమాండ్ చేస్తే కనుక భయపడకండి. వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించండి. అక్రమార్కుల ఆటలు సాగనివ్వద్దు. సామాన్యుడికి న్యాయం జరిగే వరకు కూడా పోరాడదాం. అవినీతి లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి.